హై వ్యూస్. క్యాపిటల్ వన్ అరీనా రొటుండా ఏంది ఇది? అమెరికా అధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకారం జరగబోతున్న వేదిక రేపు 20వ తారీఖున. వాస్తవానికి వాషింగ్టన్ డీసీలో వెస్ట్ ఫ్రంట్ అనే ఏరియా ఓపెన్ ప్లాట్ఫామ్లో జనరల్గా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. గుర్రాలతో వచ్చేసి వాళ్ళ యొక్క ఆర్మీ జవాన్లు, ట్రూపులు, బ్యాండ్ రకరకాలుగా మొత్తం అంగరంగ వైభవంగా అన్నట్టు. అమెరికా దేశ చరిత్రలో ఓపెన్ ప్లాట్ఫామ్ కాకుండా ఇండోర్లో అన్నట్టు జరిగింది ఒక్కసారి 1985లో రొనాల్డ్ రేగన్ సేమ్ ఈ క్యాపిటల్ వన్ అరీనా రొటుండా ఉంది కదా, లైక్ అక్కడే ఆయన కూడా చేసుకోవడం జరిగింది. మామూలుగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అనగానే ప్రపంచం అంతా కూడా చూసిద్దాం ఆ వేడుకలను, అందుకని ఓపెన్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తారు. అయితే ఈసారి ఏమైంది? ఆర్కిటిక్ బ్లాస్ట్, దట్ మీన్స్ తీవ్రమైనటువంటి చలి. మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, కాలిఫోర్నియాలో భయంకరంగా కార్చు చెలరేగి లాస్ ఏంజల్స్ మొత్తం అల్లల్లాడిపోతుంది. ఇదే అమెరికాలో వేరే రాష్ట్రాల్లో భయంకరంగా మంచు పడుతుంది, ఏకంగా అడుగుల మేర మంచు పెరిగిపోతుంది. అసలు ఇదేం అమెరికా రా నాయన, ఒకే దేశంలో ఎంత భయంకరమైన భిన్నమైన వాతావరణం ఏంటి అనుకున్నా. ఏం చేద్దాం, అట్లా ఉంది. మరి అక్కడ టైం జోన్ కూడా ఆ రకం ఉంటాయి. మరి అక్కడ ఒక రాష్ట్రంలో ఇప్పుడు 12 గంటలైందా, ఇంకో రాష్ట్రంలో 1 అయింది, ఇంకో రాష్ట్రంలో 2 అయింది. ఎందుకంటే ఆ దేశం యొక్క వాతావరణం కావచ్చు, నైసర్గిక స్వరూపం కావచ్చు, ఆ రకం. సరే, ఇప్పుడు విషయం ఏంటి? ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకొంతమంది అమ్మ మంచి పని చేశారని అనిపించింది. ఎందుకంటే చలి, మంచు పడతా ఉండిద్ది, ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉండాలన్నప్పుడు ఎలా వచ్చిన అతిథులు కానీ, సైనికులు కానీ, రిమైనింగ్ కానీ, ఇప్పుడు కొంతమంది వచ్చేసి జర్కిన్లు, కోట్లు, స్వెటర్లు ఏవో ధరిస్తారు. కొంతమందికి నార్మల్ యూనిఫామ్ ఉండాల్సి వచ్చింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ పాప జంతువుల పరిస్థితి ఏంటి? సో అందుకే చరిత్రలో సెకండ్ టైం అమెరికా అధ్యక్షుడు వచ్చేసి నిర్ణయం తీసుకున్నాడు, ఓపెన్ ప్లాట్ఫామ్ వద్దు అని చెప్పేసి ఇండోర్ అన్నాడు. ఇక ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు ఆయన చేత అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపిస్తారు. మన దగ్గర వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసి మంత్రులు, ముఖ్యమంత్రులు అన్నప్పుడు మన గవర్నర్ చేపిస్తారు. అక్కడ వచ్చేసి రాష్ట్రపతి చేపిస్తారు కేంద్రం అన్నప్పుడు. దెన్ రాష్ట్రపతికి ఎవరు ఏంటన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నట్టు. సో మన డిఫరెంట్, అక్కడ డిఫరెంట్ అనమాట. అక్కడ వచ్చేసి ప్రెసిడెంట్, మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. సో రేపు 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న మూమెంట్లో ప్రపంచాన్ని ఉలిక్కిపడే విధంగా ఏదన్నా నిర్ణయాలు ఉంటాయా, అమ్మ మంచి నిర్ణయం రా అనిపించే విధంగా డెసిషన్స్ ఏమైనా ఉంటాయా కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే చెప్తున్నాను కదా, 2025లో మొత్తానికి ఊహించినటువంటి ఏవో చేయబోతున్నాడు. దానివల్ల అమెరికా మునిపెన్నడు చూడనివైతే చూడబోతాం. అది మంచా చెడు అన్నది 20వ తారీఖు మాట్లాడుకుందాం.